హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్ యూజ్ చేసి ప్రొఫెషనల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్తాను. దానికంటే ముందు చూడండి, మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ పేరు కైన్ మాస్టర్. ఓకే, సో ఈ కైన్ మాస్టర్లో మీకు వీడియో లేయర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మరి వీడియో లేయర్ ఆప్షన్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికోసం నేను ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను. దాంట్లో నుంచి మీరు ఏంటంటే 3 యాప్స్ ఇచ్చాను. ఆ 3 యాప్స్లలో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ ఏదైనా కానివ్వండి, దానిలో వీడియో లేయర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో నా మొబైల్లో డైరెక్ట్ డిఫాల్ట్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చూడండి, నేను ఇక్కడ కైన్ మాస్టర్ అనే ఈ యాప్ని ఓపెన్ చేశాను. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. పైన మీడియా కనిపిస్తుంది, ఇక్కడ ఈ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర మొబైల్లో ఉన్న ఏదో ఒక వీడియోని మీరు దీనిలో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో నా దగ్గర ఇక్కడ ఒక వీడియో ఉంది, దీన్ని నేను ఏంటంటే ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పైన ఓకే బటన్ కనిపిస్తుందా మీకు, దాన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఈ వీడియో అనేది దీనిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ వీడియో మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు క్రాప్ సింబల్ కనిపిస్తుందా, ఈ క్రాప్ సింబల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు బటన్ కనిపిస్తుందా, ఈ ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే దీన్ని జూమ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మీరు మొత్తం దీన్ని స్క్రీన్ నిండా అయ్యే విధంగా దీన్ని జూమ్ చేయండి. జూమ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఈ బేసిక్ ఎఫెక్ట్స్ ఉందా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు చూడండి బ్లర్ ఆప్షన్ ఉందా, ఈ బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఓకే బటన్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు దీని చుట్టూ యారోస్ వచ్చాయి. ఓకే, ఈ యారోస్ యూజ్ చేసి మీరు మొత్తం దీన్ని బ్లర్ చేసేయండి. కింద ఈ కింద ఆప్షన్ చూసారా, ఈ ఆప్షన్ కూడా మొత్తం డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడ ఎడ్జ్ వరకు తీసుకొని రండి. ఇది మనకు వీడియో మొత్తం బ్లర్ చేసేయాలి దీన్ని. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది ఒకటి, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్లర్ లెంత్ అండ్ స్ట్రెంత్ అని చూసారా, దీన్ని మీరు ఏంటంటే 4 లేదా 5 పెట్టుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ వరకు ఒక పార్ట్ అయిన తర్వాత చూడండి, మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంతకుముందు ఒక వీడియో చూసారా, ఆ వీడియోని మళ్ళీ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటారు అంటే ఇక్కడ పైన మీడియా ఉంది కదా, లేయర్ ప్రెస్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు నేను చేసిన వీడియో ఏంటి అంటే ఈ మధ్యలోది, దీన్నే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి చూడండి, నాకు ఈ వీడియో అనేది దీనిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు చిన్నగా కావాలా పెద్దగా కావాలా పెట్టేసుకోవచ్చు. సో నేను ఇంత పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒక ఫ్రేమ్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికోసం ఫ్రేమ్ తేవాలి. ఆ ఫ్రేమ్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడ చూడండి, లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్తే ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫ్రేమ్ని ట్యాప్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఈ ఫ్రేమ్ అనేది వచ్చిందా. వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే నేను ఇలా డ్రాగ్ చేసుకుంటూ మొత్తం దీనికి తగ్గట్టు అంటే దీనికి సూట్ అయ్యే విధంగా ఏంటంటే ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, సో చూడండి, నాకు ఏంటంటే ఇది ఒక హ్యాండ్లో ఒక మొబైల్ వచ్చినట్టు ఉంది. ఓకే, సో ఇలా మీకు చాలానే ఇటువంటి ఫ్రేమ్స్ దొరుకుతాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది సూట్ అయితే మీరు అది చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. తర్వాత చూడండి, పైన ఓకే బటన్ ఉందా, ఈ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఈ యారో కనిపిస్తుందా మీడియా పైన. ఓకే, సో దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి చూడండి, నాకు ఇక్కడ ఒక వీడియో అనేది వచ్చేసిందా. దీన్ని ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. ఓకే, సో ఇలా నాకు ఏంటంటే ఒక హ్యాండ్లో ఇలా ఒక మొబైల్ పట్టుకున్నట్టు ఉంది అన్నమాట. ఓకే, సో చాలా సింపుల్. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే సేవ్ చేయడానికి ఇక్కడ షేర్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది, దీన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, సో దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ ఫుల్ హెచ్డీలో రావాలా, హై డెఫినేషన్లో రావాలా, లోలో కావాలని అడుగుతుంది. మీకు ఏది కావాలంటే అది ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.